కొంచెం ముందుకు చదువుదాం. అదే యోహాను సువార్తలో ప్రియులారా 3:14-15 చదువుదాం. ప్రియమైన బిడ్డలారా, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒక చక్కటి మాట చెప్తున్నాడండి. ఏమనంటే, అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో ఆ రీతిగానే ఆయన యందు విశ్వాసం ఉంచి వారందరూ కూడా నశింపక నిత్యజీవం పొందినట్లు ఏం కావాలంట? మనుష్య కుమారుడు కూడా ఎత్తబడవలెను. హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు నడిపిస్తున్నప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి విరోధముగా దేవుని నమ్ముకోకుండా ఏం చేశారంట? సనగడము గొనగడం ప్రారంభించారు. ఎప్పుడైతే సనగడము గొనగడం ప్రారంభించారో వెంటనే ఆ సనుగుడు గొనుగుడుకు వచ్చిన ప్రతిఫలం ఏంటిదంటే, సర్పం వచ్చి వారిని కాటేయడం ప్రారంభించింది. ఇక్కడ బాగా అర్థం చేసుకోవాలి. సనుగుడు గొనుగుడు అంటే అర్థం ఏంటిదంటే, దేవుని యొక్క నడిపింపు మీద నమ్మకం లేనటువంటి వారు, అవిశ్వాసులు. వాళ్ళు ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చిందండి. ఎలాంటి స్థితిలో అవిశ్వాసం వచ్చింది వారిలో తెలుసా? ఎలా స్థితిలో వచ్చింది తెలుసండి? వాళ్ళు ఆల్రెడీ మేఘం కింద ఉన్నారండి. హల్లెలూయా. ఇజ్రాయెల్ పిల్లలు ఎక్కడున్నారు? మేఘం కింద ఉన్నారు. రాత్రికి అగ్ని వలె అగ్ని లైటింగ్ బాగా వెలుతురుంది. మేఘమైన లైట్ ఇస్తుంది. పగలు కాగానే ఏమవుతుంది? మేఘముగా మారిపోతుందండి. ఒకవేళ ఏసీ రూమ్లో ఉన్నా కూడా అలాంటి యొక్క కాపుదల నీకు ఉండకపోవచ్చు, కానీ ఇజ్రాయేల్ ప్రజలకు అలాంటి ప్రత్యేకమైన కాపుదల వారికి ఇచ్చాడు. ఎక్కడ? అరణ్యములో. ఒకరోజు కాదు, 2 రోజులు కాదండి, 8 దినాలు, 40 సంవత్సరాలు. ఒక్కరికా ఇద్దరికా? దాదాపు కొన్ని లక్షల మందికి. అదే కాదండి, రోజు ఏం పొందుతున్నారు? పొద్దున్నే మన్నాను తింటున్నారు. పొద్దున్నే వీళ్ళేం కష్టపడి వండుకొని తినట్లేదండి. పొద్దున్న లేవగానే బయటికి వెళ్ళగానే వాళ్ళు బయట ఏమవుతుంది? మన్నా కనబడుతుంది. జస్ట్ ఏరుకొని గిన్నెలు వేసుకొని ఏం చేయాలి? వాళ్ళు 3 పూటలు తినాలి. ఇంత గొప్ప కార్యాలు వారు రోజు రోజు చూస్తున్నారండి. అదే కాకుండా వాళ్ళకి ఏ రోగము లేదండి. వింటున్నారండి? ఏ రోగము లేదు. కాళ్ళకంట వాపు రాలేదంట. నడుస్తున్నారు రోజు. బట్టలు చినిగిపోవట్లేదండి. బట్టలు ఎనగట్లేదు, పాతగిలట్లేదంట. 40 సంవత్సరాలు ఒకరు వస్త్రం వేసుకున్నారండి. ఎలా ఉండొచ్చు చూడండి. ఇదంతా అద్భుతం కదా, ఆశ్చర్యంగా. చెప్పులు అరిగిపోలేదంట. నేను బాటా చెప్పులు, వుడ్లాండ్ బట్టలు షూలు వేసుకున్నా ఎన్ని రోజులు పని చేస్తుంది? వాళ్ళకి 40 సంవత్సరాలు. వాళ్ళేం మళ్ళీ తయారు చేసుకోలేదు, తయారు చేసి దేవుడు ఇవ్వలే. ఏ చెప్పులతో బయలుదేరారు ఐగుప్తు నుంచే ఆ చెప్పులే. మన దేవుడు ఉన్నదాన్ని ఆశ్రయించే దేవుడు. హల్లెలూయా. ఉన్నదాన్ని ఆశ్రయించే దేవుడు అండి. మనం ఉన్నదాన్ని చూసుకోకుండా లేని దొరకు ప్రయాసపడతాం. అందుకే దరిద్రం వస్తుంది. మనకు ఉన్నదాన్ని చూసుకోం. మనము అర్థమవుతుంది. ఉన్నదాన్ని చూసుకోం. 10 రూపాయలు దేవుడు ఇచ్చాడు, 10 రూపాయలు దేవ ఆశ్రయించమనం, కానీ ఏం చేస్తాం? దీని గురించి మర్చిపోతాం. ఏం కావాలి? 100 రూపాయలు 1000 కావాలని పరిగెత్తాం. అదే కొత్త చెప్పులు కుట్టుకోలేదండి. ఐగుప్తు నుంచి ఏ బట్టలతో బయలుదేరారో, ఐగుప్తు నుంచి ఏ చెప్పులతో బయలుదేరారో అర్థమైందా? దాంతో ఏం చేస్తారు? 40 సంవత్సరాలు ఏం చేశారు? వాళ్ళు నడిచారు. చెప్పులు అరిగిపోలేదంట. ఈ రీతిగా అనుభవిస్తూ కూడా ఏమవుతుంది? వారిలో సనగడం ప్రారంభం. అంటే విశ్వాసం కోల్పోయారు.
దీనివల్ల అనేక మంది దేవుని అద్భుతాలు ఆశ్చర్యక రుచి చూచి కూడా అనేక సార్లు ఏం చేస్తాం, సనగడం గొనగడం ప్రారంభిస్తాము. దాన్ని బట్టి దేవుని శిక్ష ఆనాడు వారికి ఇచ్చిన శిక్ష ఇదని మనకు కూడా రాదని ఏమాత్రం అనుకోకూడదు ప్రియమైన బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే సనగడం ప్రారంభించారో ప్రియమైన బిడ్డలారా, దేవుడే నాగుపాములను పంపించాడు. ఈ దినం ఏదైనా విశ్వాసికి పనిష్మెంట్ వచ్చిందంటే దాని అర్థం ఏంటంటే దేవుని అనుమతితోనే వచ్చిందని అర్థం చేసుకోవాలండి. మీ మధ్యకి ఏ సైతాను రాడు. ఏ వ్యక్తి అయితే ప్రభువైన యేసుకు విశ్వాసం ఉంచి విశ్వాస జీవితంలో కొనసాగుతున్నాడో వాడి దగ్గరికి సాతానుకు ఏమాత్రం అధికారం లేదు. ఎందుకంటే వారు ఏమై ఉన్నాడు, క్రీస్తునందు భద్రము చేయబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. మనందరం ఎవరు తెలుసా, భద్రము చేయబడిన వారము. కానీ యూదాపత్రిక 1:1 చదవండి, 1-2 వచనాలు. యూదాపత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి త్వరగా. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యూదాయు తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు ఏమేంట, యేసుక్రీస్తును భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది. యేసుక్రీస్తును మనం ఏమయ్యాం, భద్రము చేయబడి పిలువబడ్డాం. అలాగే మరి యోహాను సువార్త 10వ అధ్యాయం చూసినట్లయితే నా చేతిలో ఉన్నవారిని ఎవరు కూడా ఏం చేయలేరు, అపహరించలేరు అని రాయబడి ఉంది. అలాగే మనందరం ఏమై ఉన్నామండి, భద్రము చేయబడిన వారమై ఉన్నాము, దేవుని చేతిలో ఉన్నాం. కానీ ఎప్పుడైతే మనలో అవిశ్వాసము వస్తుందో, దాంతో సనుగుడు గొనగుడు వస్తుందో ఆటోమేటిక్గా ఏమొస్తుంది, సర్పము కాటు వేస్తుంది. సర్పం అంటే ఏంటిది, సర్పం అంటే ఏంటి చెప్పండి మా సర్పం కాటేయడం అంటే అర్థం ఏంటిది చెప్పండి గట్టిగా. సర్పం ఏం చేయ, సర్పం అంటే ఏంటిదమ్మా, సాతాను, పామ. సర్పం అంటే పామని అందరికీ తెలుసు. పాపం అండి. సర్పం దేనికి సాదృశ్యం ఉంది, పాపం ఏం చేస్తుంది, అవిశ్వాసమే పాపము. ఆ పాపం ఏం చేస్తుంది, నిన్ను పట్టుకుంటుంది, నేను కరుస్తుంది. అప్పుడు ఏమొస్తుంది, మరణం వస్తుంది. అవిశ్వాసం ఏంటిది, పాపము. ఎప్పుడు అవిశ్వాసము సనగడం గొనగడం ప్రారంభిస్తావో మన రక్షణ పొందినందుకు ఎన్నో మేలు అనుభవిస్తూ ఉన్నాం, ఎన్నో అద్భుతాలు రుచి చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఏమొస్తుంది మనలో, ఏదన్నా లోటు కనబడేటప్పటికీ, లోటు అనేది కాదు కానీ తృప్తి లేకపోవటం. యాక్చువల్గా ఏంటిది, ఉన్న దాంట్లో తృప్తి లేకపోవటం. తృప్తి లేకేమో సనుగుడు గొనుగుడు చేస్తుంది. ఇక్కడ వాళ్ళు కూడా అంతే కదా, ఉన్నదాన్ని ఏం కావాలి, తృప్తి కాకుండా ఏం చేస్తారు, ఇంతేనా, మాకు మాంసం లేదు, అది లేదు, ఇది లేదు, ఏం చేశారు వాళ్ళు. సడన్గా ప్రారంభించినప్పుడు ఆ సర్పము వారిని కాటు వేయడం ప్రారంభించింది. పాపము వారిని ఏం చేసింది, కాటు వేయడం ప్రారంభించిందండి. పాపం వలన వచ్చే జీతం ఏంటిది, మరణం రావడం ప్రారంభించింది. వెంటనే వారు మోషేకి మొరపెట్టారు. మోషేమో దేవునికి మొరపెట్టినప్పుడు వెంటనే దేవుడు ఏం చేసి కృప చూపించి ఏం చేశాడు తెలుసా, ఒక ఇత్తడి సర్పాన్ని చేసి అక్కడ అందరికి కనబడేటట్టు ఏం చేయి, ఒక కర్రకు తగిలించి పెట్టా అన్నాడు. ఆ సర్పం ఏం చూపిస్తుందంటే, ఆ ఇత్తడి సర్పము ప్రియులారా పాపాన్ని చూపిస్తుంది. ఆ జీవములైనటువంటి యొక్క ఆ ఇత్తడి సర్పం ఏం చూపిస్తుందంటే ప్రియులారా, పాపానికి శిక్ష వేయబడినది, దానికి ఇక మీద జీవము లేదు అని దాని యొక్క భావం అండి. ఎవరైతే విశ్వాసంతో ఆ ఇత్తడి సర్పాన్ని చూశారో, ఈ పాము కాటు గురైన ప్రతి ఒక్కరు ఎవరైతే ఆ యొక్క ఇత్తడి సర్పం చూచారో వాళ్ళందరికీ ఏమొచ్చింది, మరణం నుండి విడుదల దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. అదే రీతిగానే
మన ప్రభువైన యేసు క్రీస్తు ఆ కల్వారి శిలువ మీద ఏమయ్యాడు? వ్రేలాడాడు. శరీరధారిగా వ్రేలాడాడండి. ఆ శరీరం ఏం చూపిస్తుందంటే పాపాన్ని చూపిస్తుంది. యేసు ప్రభు ఆ కల్వారి శిలువలో వ్రేలాడుతుంటే యేసు ప్రభు యొక్క శరీరం ఏం చూపిస్తుందంటే పాపాన్ని చూపిస్తుంది. పాపము యొక్క లేదా పాపానికి విధింపబడినటువంటి శిక్షను చూపిస్తుంది. ఇతర సర్పం ఏ రీతిగా అయితే పాపానికి కేవలం జీవము లేదు, దానికి తీర్పు తీర్చబడినది అని ఏదైతే చూపిస్తుందో అదే రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు లేదా కల్వారి శిలువలో వేలాడుతున్న ప్రభువైన యేసుక్రీస్తు శరీరం ఏం చూపిస్తుందో తెలుసా? పాపమునకు శిక్ష విధింపబడినది, ఇక పాపానికి అధికారము లేదు అని చూపిస్తుంది. ప్రేమ అర్థం కాని వాళ్ళు అర్థం చేసుకోండి, ఎందుకంటే దీని గురించి చాలాసార్లు చెప్పడం జరిగిందండి. అంటే రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. ముందు 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసం పాపముగా చేసెను. హల్లెలూయా. ఇక రాయబడిన మాట ఏంటండి? ఎందుకనగా మనము ఆయన యందు, మనమందరము కూడా ఎవరి యందు? ప్రభువైన క్రీస్తునందు, క్రీస్తు ద్వారా దేవుని నీతి అవ్వటానికి, అంటే దేవుని ముందర నీతిమంతులుగా ఉండటం కొరకు పాపమెరగని ఆయనను. ఎవరైనను? ఆయనను అంటే ఎవరండి? ప్రభువైన యేసు క్రీస్తును మన కోసం అంటే పాపముగా చేయబడాడంట. ఆ కల్వారి శిలువ వేలాడుతున్నది ఏంటి తెలుసా? పాపము. నీ మీద నువ్వు చేసిన పాపమంతా, నీ మీద ఉండవలసిన పాప శిక్ష అంతా ఎవరి మీద వేయబడింది? ఆయన మీద వేయబడిందండి. పాపం ఎరగని ఆయన ఏమయ్యాడు? పాపముగా మార్చబడ్డాడు. హల్లెలూయా. అర్థమవుతుందండి? పాపం ఆయన చేయలేదండి, కానీ పాపముగా ఏమయ్యాడు? చేయబడ్డాడు. నేరము చేయలేదు ఆయన, కానీ నేరస్తుడుగా చేయబడ్డాడు. దానికి కారణము నీవు నేరస్తుడు, నీ మీద రావాల్సిన నేరమంతా, నేర శిక్ష అంతా కూడా ఏం చేశాడు? ఆయన మీద వేయబడింది. ఆ రీతిగా ఆ పాప శిక్షను ఆయన మన నిమిత్తం ఏం చేశాడు? భరించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు రోమి రాసిన పత్రిక చదవండి. 8వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా, 8వ అధ్యాయము 3-4 అంతా కలిసి ఉంది. చదవండి 4వ వచనమా. నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు ఏం రాయబడింది ఇక్కడ? పాపానికి శిక్ష విధించెను. ఎక్కడ? యేసయ్య శరీరమందు. అర్థమైందండి? యేసు శరీరం ఏమైంది? యేసుక్రీస్తు కల్వారిలో ఎందుకు వేలాడుతున్నాడు? ఎందుకు ఆ బాధను అనుభవిస్తున్నాడు? పాపమునకు శిక్ష జరిగినది, పాపము శిక్షింపబడినది. ఏ పాపమైతే ఆదాము మొదలుకొని మానవ జాతినంతటి కూడా ఏలుబడి చేస్తూ, అధికారం చేస్తూ నరకానికి తీసుకుని వెళ్తూ ఉందో, ఆ పాపానికి 2000 సంవత్సరాల క్రితము మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమందు శిక్ష
విధింపబడినది. ఇక పాపానికి ఏమాత్రం ఏం లేదు, అధికారము లేదు. నమ్మిన వారికి స్తోత్రం చెప్పండి. పాపానికి ఏం లేదండి, అధికారము లేదు. ఏ వ్యక్తి అయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నా నిమిత్తం పరలోకముడి ఈ లోకానికి వచ్చి నేను చేసిన పాపం నిమిత్తమై, నన్ను ఏలుబడి చేసిన పాపం నిమిత్తమై, నన్ను ఏ పాపం అయితే నన్ను ఇప్పటి వరకు నడిపిస్తూ ఉందో ఆ పాపానికి యేసుక్రీస్తు తన శరీరమందు శిక్ష వేశాడు. ఇక పాపానికి ఏం లేదు, ఎలాంటి అధికారము బలము లేదు అని విశ్వసిస్తారో వారికి ఏం కలుగుతుంది తెలుసా? పాప క్షమాపణ లభిస్తుంది. ఒకటి, పాపం నుంచి ఏమవుతుంది, పరిశుద్ధపరచబడుతున్నాడు. మూడవదిగా పాపం నుంచి ఏం జరుగుతుంది తెలుసా? సంపూర్ణ విడుదల. పాపం నీ దగ్గర పారిపోతుంది, ఇక నీ మీద అధికారం చేయదండి. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతున్నావు, స్వతంత్రుడు అవుతున్నావు. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు నిర్ణయం చేసుకోవాలి. ఏమని తెలుసా? తిరిగి పాపం చేయాలా, లేకపోతే ప్రభువుని వెంబడించాలా? ఏం చేయాలి? పాపం విడుదల పొందుతారు, ఏం చేయాలి? తిరిగి నేను పాపం చేయాలా, లేక మళ్ళీ ప్రభువుని వెంబడించాలా? ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? ఒకవేళ ప్రభువుని వెంబడించాలని అనుకుంటే పరిపూర్ణంగా ప్రభుకి నీ జీవితాన్ని అప్పగించి ఏం చేయాలి? బ్యాప్టిజం ద్వారా ప్రభును ఏం చేయాలి? ధరించుకొని ఏం చేయాలి? ఇక ప్రభు శిష్యుడుగా నువ్వు జీవించవలసిన వాడవై ఉన్నావు. ఇట్టి ధన్యత ప్రభువైన యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా మనకు లభించిన గొప్ప ధన్యత అండి. ఈ ధన్యత మరి ఎవ్వరు ఇవ్వలేదు ఈ లోకంలో. ఈ లోకంలో ఎంతోమంది గొప్ప గొప్ప వారు పుట్టారు. అందరూ పాపము చేసిన వారే, అందరూ పాపములో జీవిస్తూ చివరికి మరణించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటికీ వారి యొక్క శరీరాలు ఎక్కడున్నాయి? సమాధిలో ఉన్నాయి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే ఏం చేశాడు? మూడో దినమున తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎందుకు యేసు ప్రభు పాపాన్ని జయించాడు, పాపం ద్వారా వచ్చే మరణాన్ని జయించాడు అని ఎందుకు నమ్ముతున్నాం ప్రియమైన అంటే, మనం నమ్మిన ప్రభు మరణాన్ని జయించి తిరిగి మూడో దినం ఏం చేశాడు? తిరిగి లేచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇప్పుడు సమాధులు లేడండి. ఆయనకి తెలియక సమాధుల దగ్గరికి వెళ్తుంటారు. ఈస్టర్ వచ్చిందంటే లేదా కొంతమంది సమాధుల పండుగ అని కూడా ఉంటుంది. తెల్లారుజామున క్యాండిల్ పట్టుకుని వెళ్ళి క్యాండిల్ వెలిగిస్తుంది, ఆ సమాధికి సున్నం పెట్టి కదా. ఆ యొక్క ఈస్టర్ వస్తుందంటే ఏం చేస్తారు? 2 రోజుల ముందో 3 రోజుల ముందు ఏం చేస్తారు? వెళ్ళి సమాధులకి అన్నీ సున్నం వేసేసి ఆ యొక్క ఈస్టర్ పొద్దున్నే వెళ్ళి ఈస్టర్ ఆరాధన అంటారు. వెళ్ళి ఏం చేస్తారు తెలుసా ప్రేమలారా? అక్కడ వాళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ పెట్టి క్యాండిల్ వెలిగించి అక్కడే ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరి కొరకు? చచ్చిపోయిన వాళ్ళ కొరకు. ప్రేమలారా, యేసు ప్రభుని చూడటానికే సమాధి దగ్గరికి వస్తే దేవతలు ఏమన్నారు? పొద్దున్నే మరియ మగ్దలేని మరియా మిగతా వాళ్ళని పొద్దున్నే వెళ్ళారు. ఆదివారం పొద్దున్నే ఎవరి దగ్గరికి? అది కూడా యేసు సమాధి దగ్గరికి వెళ్ళాడండి. వీళ్ళ దగ్గర దేవత ఏం చెప్పింది చేస్తా? ఏమి చెప్పింది చెప్పండి? సజీవుడైన వాణిని మీరు ఎక్కడ వెతుకుతున్నారు? సమాధులు ఎందుకు వెతుకుతున్నారండి? యేసు ఏమైపోయాడు? అప్పటికే సజీవుడు అయిపోయాడు. సజీవుడైన వాడిని ఏం చేస్తున్నారు? మృతుల దగ్గర సమాధులు ఎందుకు వెలుగుతారు? పొండి, ఆయన లేచున్నాడు, పలానా చోటుకి వెళ్ళండి, మీకు కనబడతాడు పో అన్నది. ప్రేమలో మనం అందరం ఎవరు? సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్న వారమై ఉన్నాము. ఈ ప్రపంచంలో ఒకే ఒక వ్యక్తి ప్రియమైన బిళ్ళారా మరణాన్ని గెలిచినవాడు. ఆయన సమాధి ఇప్పటికీ తెరవబడి ఉంది. ఇప్పటికీ ఆయన సమాధి ఏముంది? తెరవబడి ఉంది. ఈ ప్రపంచం గొప్ప గొప్ప ప్రపంచాన్ని జయించినటువంటి యొక్క గొప్ప మహావీరుల యొక్క సమాధి సైతము ఎక్కడున్నది? ముయ్యబడి ఉంది, సమాధిలోనే ఉన్నారండి ప్రియమైన పిల్లారా. కానీ
ఒకే ఒక్క సమాధి తెరవబడి ఉంది. ఆ తెరవబడిన సమాధి ఏం చెప్తుంది తెలుసా? ఆయన ఇక్కడ లేడు, మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని చూపిస్తుంది ప్రియమైన బిడ్డలారా. అందుకే ఆయన విశ్వాసం ఉంచిన మనము, ఆయన విశ్వాసం ఉంచి చనిపోయినది మనము కూడా ఏమవుతుంది? తిరిగి ఒక దినమున లేస్తాము. హల్లెలూయా. అర్థమవుతుందండి? అలాగే సజీవులు కూడా మనము ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినట్లయితే ఏమవుతాం? మనము ఇలాగే మార్పు నొంది ఎక్కడికి పోతాం? ప్రభువు ఎదుర్కోవడం మధ్య ఆకాశం వెళ్ళబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము ప్రియమైన బిడ్డలారా? బాగా అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప కార్యం జరిగింది. యేసు ప్రభు ఎప్పుడైతే ప్రాణం విడిచాడో ప్రియమైన బిడ్డలారా, ఆ తెర ఏమైంది? పైనుంచి కిందికి చినిగిపోయింది. అంటే దేవునికి మానవుడు అడ్డు తొలగిపోయింది. ఈ అడ్డు ఎలా వచ్చింది అని పరిశీలన చేసినట్టయితే చూడండి, మనము ఆది కాండము నేను కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను ప్రియమైన బిడ్డలారా. తర్వాత సాయంత్రం మిగతా నేర్చుకుందాం. ఆది కాండము 3వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. ఆది కాండం 3వ అధ్యాయము 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదోని తోటకు తూర్పు దట్టున కేబూర్లను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాల నిలబెట్టెను. హల్లెలూయా. ఒకప్పుడు మానవుడు దేవుడు సృజించినప్పుడు ప్రియులారా, దేవుని యొక్క పోలికలో దేవుని యొక్క స్వరూపములో కలిగిన వాడుగా దేవునితో కలిసి జీవిస్తున్నవాడుగా ఉన్నాడు. అప్పుడు వారికి ఏం లేదు తెలుసా? ఏం లేదు, వయసు లేదు తెలుసా? ఏదైతే ఉంటున్నాం వారికి ఏం లేదు, వయసు లేదండి. అర్థమైందా? ఆకలి ఏంటో తెలియదు, చెమట అంటే ఏమో తెలియదు. అర్థమైందండి? దేవునితో కలిసి జీవిస్తున్నారు, భయం అనేది లేదు. అలాగే ఇది లేదు అన్నటువంటి పదమే వారి యొక్క జీవితంలో, వారి భాషలో లేదు. వాళ్ళ భాషలో ఏం లేదండి, ఇది లేదు అన్నటువంటి వాళ్ళ జీవితంలో లేదండి. అలాంటి యొక్క అనుభవంలో జీవిస్తున్నటువంటి వారు నాకు చెప్పుకున్నట్టుగా ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను మీరారో, వద్దన పని తిన్నారో,